సువార్త చాటుటకు నేను సాగిపోదును. సువార్త చాటుటయే నాకున్న భారము. ఎక్కడికి వెళ్ళాలి సార్? అన్నవరం వరకు సార్. ఎక్కండి సార్. మీ పేరేంటి సార్? శ్రీరామచంద్రమూర్తి సార్. మీరేం చేస్తుంటారు? ఏంటి బైబిల్ ఉంది, అయితే వీడి క్రిస్టియన్ అన్నమాట. మాట కలుపుతున్నాడు మన గురించి తెలియక. డైరెక్ట్గా విషయానికి వచ్చాను సార్. ఏ విషయం సార్? మీరు యేసుక్రీస్తు కోసం నాకు చెప్పడానికే కదా మాట కలుపుతున్నారు. ఆ విషయానికి ఎంతమందిని చూడలేదు. అంటే అలా అని కాదులేండి, క్యాజువల్గా మాట్లాడాను అంతే, ప్రభు గురించి చెప్పడానికి కూడా. నేను ఒక ప్రశ్న అడుగుతానండి, దానికి కరెక్ట్గా ఆన్సర్ వచ్చేంత వరకు మళ్ళీ మళ్ళీ అడుగుతాను. నాకు సాటిస్ఫై అయ్యే సమాధానం చెప్తే అప్పుడు సువార్త వింటాను. ఏమడుగుతాడో ఏంటో. ప్రభువా నాకు సహాయం చేయండి. అడగండి సార్. మీరు ప్రసాదాలు ఎందుకు తినరు? మీరు ఇంట్లో వండుకునే బియ్యము రైతు పొలంలో పండినవే, ప్రసాదంగా ఇచ్చే పులిహోరకు వాడే బియ్యము రైతు పొలంలో పండినవే. ఈ రెండిటికి తేడా ఏంటి? సార్ మీరు అన్నం ముద్దిస్తే ఒక చేతితో తీసుకుంటారు, ప్రసాదం ఇస్తే 2 చేతులతో తీసుకుంటారు. ఎందుకని? రెండిటికి తేడా ఏంటి? అన్నం మామూలుగా తింటారు, ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తింటారు. ఎందుకని? అన్నం మిగిలితే కుక్కలకు వేస్తారు, డ్రైనేజీలో పడేస్తారు. కానీ ప్రసాదాన్ని ఎందుకు అలా చేయరు? రెండిటికి తేడా ఏంటి? వీన్ని తక్కువ అంచనా వేశాను. అంటే అది ఆహారం, ఇది విగ్రహార్పితం. తేడా ఉంది కదా? ఉంది. అందుకే తినం సార్. విగ్రహార్పితాలు తినకూడదని బైబిల్లో ఒక్క చోట కూడా లేదు. ఇది కేవలం పాస్టర్లు కల్పించిందే. అలాంటప్పుడు మీరెందుకు విగ్రహార్పితాలు తినకూడదంటున్నారు? సార్ కొందరు మతోన్మాదులు అరాకొరా తెలివితేటలతో ఇలాంటివి మీకు చెప్పి మిమ్మల్ని అజ్ఞానులుగా మారుస్తున్నారు. బైబిల్లో తప్పు చేయమని ఉందని, బూతులున్నాయని, బైబిల్ దేవుడు శాడిస్ట్ అని ఏవేవో మాట్లాడుతున్నారు. అదంతా నిజం కాదు సార్. బైబిల్లో విగ్రహాలు కర్పించిన వాటిని తినకూడదని పదే పదే రాయబడింది. అందుకే మేము తినం సార్. బైబిల్లో ఉందా? ఎక్కడా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 10-11 వచనాల్లోనూ, అదే కొరింథీ పత్రికలో 10వ అధ్యాయం 28వ వచనంలోనూ, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలోనూ, అలాగే 2వ అధ్యాయం 20వ వచనంలోనూ విగ్రహాలు కర్పించిన వాటిని మేము తినకూడదని ఉంది సార్. మీ దగ్గర బైబిల్ ఉంటుంది కదా, మొబైల్లో చూడండి సార్. నిజమే, మన మతోద్ధారకులు ధర్మ పరిరక్షకులు అలా చెప్పారేంటి? చూసారా సార్? బైబిల్లో విగ్రహార్పితాలు తినొద్దని ఉంది కదా. మరి హోటల్స్లో ఫస్ట్ ఇడ్లీని ఫస్ట్ పూరిని విగ్రహం దగ్గర పెడతారు కదా. సో మీరు హోటల్స్లో టిఫిన్ చేయకూడదు. రైతులు పంట కోసినప్పుడు మొదటి పన దేవతలకు అర్పిస్తారు. సో మీరు ఏ పంట తినకూడదు. సార్ విగ్రహార్పితం అంటే విగ్రహం దగ్గర పెట్టిందా లేదా వండిందంతానా? అంటే విగ్రహం దగ్గర పెట్టింది అనుకో. సో విగ్రహం దగ్గర పెట్టింది తప్ప మేమంతా తినచ్చు. కానీ ప్రభువా నాకు ఇంకా సహాయం చేయండి. గుడిలో కొట్టిన కొబ్బరి చిప్పలు హోటల్ వాళ్ళకు అమ్ముతారు. వాటితో చేసిన చట్నీలు కూరలు మీరు తింటున్నారు. అవి విగ్రహార్పితం కాదా? మీరంతా బైబిల్ ఆజ్ఞని అతిక్రమించడం లేదా? ఎందుకండి మా కబుర్లు చెప్తారు? సార్ ప్రశాంతంగా ఉండండి, ఎందుకు కంగారు పడతారు? ఒకసారి 1 కొరింథీ 10వ అధ్యాయం 25వ వచనం చదవండి. మనస్సాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక కటికవాణి అంగట్లో అమ్మినదేదో దాన్ని తినవచ్చును. అది సార్ విషయం. హోటల్ వ్యక్తి ఏం వాడాడో మాకు అనవసరం. అతడు అమ్ముతున్నారు, మేం కొనుక్కుని తింటున్నాం. ఇందులో ఏ ఆజ్ఞాతిక్రమం లేదు. మరైతే నన్ను కంప్లీట్ చేయనివ్వండి సార్. మీరు అడిగే ప్రశ్న కూడా నాకు తెలుసు. అయితే అన్నవరం ప్రసాదాన్ని తిరుపతి ప్రసాదాన్ని కొనుక్కుని తింటే తప్పు కాదా? ఇదేనా? వీడెవడరా బాబు? హోటల్ వారు టిఫిన్ రూపంలోనో భోజనం రూపంలోనో అమ్ముతారు కాబట్టి మేం కొనుక్కుని తింటాం. కానీ
మీ పుణ్యక్షేత్రాల కౌంటర్లలో విగ్రహార్పితాలను ప్రసాదాలుగా అమ్ముతారు, టిఫిన్స్గా అమ్మరు. అందుకే మేం తినం. ఒకవేళ సేమ్ అలాంటి స్వీట్ని ఎవరైనా స్వీట్ షాప్ వాళ్ళు చేసి ఒక స్వీట్గా అమ్మితే మేం కొనడానికి తినడానికి ఏ అభ్యంతరం లేదు. అన్న సంతర్పణ పెడతారు కదా గుళ్ళల్లో, ఆ భోజనాల్ని విగ్రహాలకి అర్పించరు. మరి వాటిని ఎందుకు మీరు తినరు? మీరు చెప్పిన వాక్య ప్రకారం తినాలి కదా. మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. మరి మనం అంటే ఏమనుకుంటున్నావు? కాకపోతే బైబిల్ విగ్రహాలకు దూరంగా పొండి అంటుంది. విగ్రహ సంబంధమైన అపవిత్రత కలిగి ఉండకూడదు అంటుంది. మీరు పెట్టే భోజనాలు మీకు సంబంధించినవైతే, అంటే బర్త్డే, మ్యారేజ్, గృహప్రవేశం, దినం భోజనాలు, ఇలాంటివి ఏ భోజనాలైనా మేము తినచ్చు. కానీ విగ్రహాల కోసం, విగ్రహాలకు సంబంధించి ఆలయాల వార్షికోత్సవం కోసం ఇలాంటివి తినకూడదు. ఇదంతా ఓకే. లాస్ట్గా ఒక ప్రశ్న. మా ప్రసాదాలు మీరు తినరు, మీ ప్రసాదాలు మేమెందుకు తినాలి? మా ప్రసాదాలా అంటే? క్రిస్మస్లో కేకులు, మీటింగ్లో భోజనాలు, స్వీట్స్ ఇటువంటివి. ఇవేవీ ప్రసాదాలు కావు, అవి ట్రీట్, ఒక విందు. అలా మీరేమైనా ఇచ్చినా మేం తింటాం. క్రిస్టియన్స్కి విగ్రహం అనేదే లేదు. ఇక విగ్రహార్పితం ఎక్కడి నుండి వస్తుంది? మ్మ్హ్మ్. కాకపోతే 1 కొరింథీ 10వ అధ్యాయంలో విగ్రహార్పితాలను బాప్తిజమం తీసుకున్నవారు మాత్రమే స్వీకరించాల్సిన రొట్టె ద్రాక్షరసాలతో పోల్చాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది మాకు ప్రసాదం లాంటిది. దాన్నెప్పుడూ అన్యజనులకు ఇవ్వం. అంతేకాకుండా బాప్తిజమం పొందని క్రైస్తవులు కూడా ఇవ్వం. వీడెవడ్రా బాబు? వచ్చేస్తున్నాను, ఆన్ ది వే. పాలకోళ్ళు ఎంటర్ అయిపోతున్నా. నీకోసమే చూస్తున్నావురా. ఇక్కడ భోజనాలు స్టార్ట్ అయిపోయాయి. మీరు స్టార్ట్ చేసేయండి, నేను జాయిన్ అయిపోతాను. సరేరా, త్వరగా వచ్చేయ్. ఎక్కడికి వెళ్ళాలి సార్? భీమవరం సార్. మీరటు వెళ్ళేలా ఉంటే లిఫ్ట్ ఇవ్వండి సార్. ఫ్రెండ్ పెళ్లి కంటే సువార్తే ముఖ్యం. వాడి దగ్గరికి లేటుగా వెళ్తానులే. సరే సార్, రండి. థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? చంద్రశేఖర్. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు, అందుకే ఆ పేరు పెట్టారు. మా తాత ముత్తాతల నుండి మాకు దేశభక్తి ఎక్కువ. మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుందండి. మరి మీ పేరేంటి? డానియల్ అండి. ఓ, మీరు బ్రిటిష్ వారా? అదేంటి సార్ అంత మాట అనేశారు? బ్రిటిష్ వాడు మనల్ని దోచుకున్నంతా దోచుకుని వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చి దోచుకోవడానికి అనువుగా ఉండడం కోసం క్రైస్తవ మతాన్ని వదిలి వెళ్ళారు. మీరు అందులోని వారే కదా, కాబట్టి నా దృష్టిలో మీరు బ్రిటిష్ వాళ్ళే. మీ మాటల్లో చాలా డెప్త్ ఉంది సార్. కానీ ట్రూత్ లేదు. ఎందుకని? భారతదేశానికి సువార్త క్రీస్తు శకం 52లో యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన థామస్ ద్వారా వచ్చింది. ఆయన తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో సువార్త చేసి వేల మందిని ప్రభువులోకి నడిపించాడు. కొందరు మతోన్మాదులతో పొడవబడి చెన్నైలోనే చంపబడ్డాడు. ఆ తరువాత నెమ్మదిగా క్రైస్తవ్యం విస్తరిస్తూనే వచ్చింది. తర్వాత ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి క్రిస్టియన్స్కి ఏ సంబంధం లేదు. దేశభక్తి గల మీకు దేశ చరిత్ర తెలియకపోతే ఎలా సార్? చరిత్ర అంటే మరి తెలుసుకుంటాను. ఇందాక ఒక మాట అన్నావు, క్రిస్టియన్స్కి బ్రిటిష్ వారికి సంబంధం లేదు అని. అదెలా? బ్రిటిష్ వాడు క్రిస్టియన్ కాదా? బ్రిటిష్ వాడు క్రిస్టియన్ కావచ్చు, కానీ వారి వల్ల ఇక్కడ సువార్త జరగలేదు. పైగా వారి పాలనలో సువార్త చేయనివ్వకుండా మిషనరీలను అడ్డుకున్నారు కూడా. బ్రిటిష్ వాడు క్రిస్టియన్ కావచ్చు, కానీ బైబిల్ ఎప్పుడూ పొరుగువాడిని ప్రేమించమంటుంది కానీ దోచుకోమనదు. కాబట్టి వాళ్ళు పేరుకే క్రిస్టియన్స్ కానీ బైబిల్ ఫాలోవర్స్ కాదు. అందుకే వాళ్ళకి క్రిస్టియన్స్కి సంబంధం లేదు. వీరప్పన్ హిందూ కదా, సో హిందువులంతా స్మగ్లర్లు అవుతారా, లేక హిందూ మతం స్మగ్లింగ్ను సపోర్ట్ చేస్తుందంటారా? కరెక్టే, కానీ ఇండియాలో క్రిస్టియన్స్ పెరిగితే మళ్ళీ బ్రిటిష్ వాడు వచ్చి పరిపాలిస్తారట కదా. సార్, బ్రిటిష్ వాడు ఒక ఇండియన్ని ఏకంగా ప్రధానమంత్రినే చేశాడు. సో ఇండియన్స్ వెళ్ళి బ్రిటన్ని ఆక్రమించుకుంటారా? మీరు ఒకవేళ ప్రభువును అంగీకరించారనుకోండి. నో, అంగీకరించను. మామూలుగా అనుకోండి సార్. సరే. బాప్తిజమం తీసుకోగానే బ్రిటన్ మీద మీకు ప్రేమ పుట్టేస్తుందా? ఇండియన్స్కి సువార్త రావడానికి కానీ, ఇండియన్స్ ప్రభువుని నమ్ముకోవడానికి కానీ
ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. బ్రిటిష్ వాడు కారణం కాదు. ఇంకెందుకు మేము వాళ్ళని అభిమానిస్తాం? హా, కానీ క్రిస్టియన్స్కి దేశభక్తి ఉండదు. అదేంటండి అలా అనేశారు? నిజం అలాగే ఉంటుంది. ఆలోచిస్తేనే అర్థమవుతుంది. అలా అంటారా? అసలు దేశభక్తి అంటే ఏంటో చెప్పండి, అప్పుడు మాకు దేశభక్తి ఉందో లేదో ఆలోచిస్తాను. పాయింట్ నెంబర్ 1, భారతదేశంలో ఇంతమంది దేవుళ్ళు దేవతలుండగా విదేశాల్లో పుట్టిన వాడిని పూజించడం ఈ దేశాన్ని అవమానించినట్లు కాదా? స్ట్రైట్గా సమాధానం చెప్పండి. మీ పాయింట్ నెంబర్ 1కి నేను 3 ఆన్సర్స్ ఇస్తాను. ఇవ్వు చూద్దాం. ఆన్సర్ నెంబర్ 1, మనం విదేశాల నుండి సాంకేతిక పరిజ్ఞానం తెస్తున్నాం, విద్య వైద్య విధానాలను తెస్తున్నాం, వాహనాలు తెస్తున్నాం. అంటే దానికి అర్థం ఇంపోర్టెడ్ వస్తువులు వాడేవాళ్ళంతా దేశాన్ని అవమానించేవారేనా? నేనైతే ఇండియా వస్తువులే వాడతాను. నా చెప్పులు లెదర్, నా బట్టలు ఖద్దర్. ఆహా, మీ ఫోన్ ఏంటి సార్? సామ్సంగ్ A52. ఏం? అది ఎక్కడిది సార్? అనంతపురంలో చేశారా, అమలాపురంలో చేశారా? మీరు వాడే యాప్స్ ఎవరు చేశారు? అయితే మీకు కూడా దేశభక్తి లేదన్నమాట. ఆన్సర్ నెంబర్ 2, భారతదేశంలో పుట్టిన దేవుళ్ళు అన్నారు కదా, ఏ భారతదేశంలో? ఎన్ని భారతదేశాలు ఉన్నాయేంటి? 2 సార్. ఏం మాట్లాడుతున్నావయ్యా? 2 సార్. అఖండ భారతదేశం అంటే విభజింపబడని భారతదేశం, అంటే 100 సంవత్సరాల క్రితపు భారతదేశం. ఇందులో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు ఇంక్లూడ్ అయి ఉండేవి. 1947 తర్వాత విడిపోయి ప్రెజెంట్ ఉన్న ఇండియా మిగిలింది. సరే, అయితే ఏంటి? మీరు దేవుళ్ళుగా భావించేవారు నేపాల్లోనో శ్రీలంకలోనో పుట్టారనుకోండి, వారు 100 సంవత్సరాల క్రితం మన దేశ దేవుళ్లే కదా. అవును. దేశం ముక్కలయ్యాక వారింక విదేశీ దేవుళ్ళు అవుతారా? వాళ్ళని పూజించకూడదా? ఎన్నోసార్లు విభజించబడిన మన భారతదేశం ఇంకోసారి విభజన చెంది నార్త్ ఇండియా, సౌత్ ఇండియాగా ఒకవేళ విడిపోతే నార్త్ ఇండియాలో పుట్టిన మీ రాముడు, కృష్ణుడు విదేశీ దేవుళ్ళు అయిపోతారా? వాళ్ళని పూజించడం మానేస్తారా? ఆన్సర్ నెంబర్ 3, భీమవరం త్వరగా వస్తే బాగున్ను. 100 సంవత్సరాల క్రితం భారతదేశం ఇన్ని దేశాలతో కలిసి ఉంటే 1000 సంవత్సరాల క్రితం, 2000 సంవత్సరాల క్రితం ఎంత పెద్దదిగా ఉండేదంటారు? ఇంకా ముందుకు వెళ్తే దేవుడు ఈ భూమి మీద మనుషులు దేశాల వారీగా విడిపోకముందు నుండి ఉన్నాడు. ఈ సృష్టి పుట్టకముందు నుండి ఉన్నాడు. అలాంటప్పుడు దేవుడికి విదేశీ స్వదేశీ అని ఉంటుందంటారా? సరే, దేశభక్తి నుండి ఈ విషయం తీసేద్దాం. పాయింట్ నెంబర్ 2, మీరెందుకు పాకిస్తాన్ వాడి కోసం ప్రార్థన చేస్తారు? వాడు మనకు శత్రువు కదా. దేవుడు శత్రువుల క్షేమం కోసం ప్రార్థన చేయమన్నాడు, అందుకే చేస్తాం. పాకిస్తాన్ బాగుండాలని కోరుకోవడం అంటే ఇండియా పాడవాలని కోరుకోవడం కాదు. 2 దేశాలు క్షేమంగా ఉండాలని కోరుకోవడం. మీ ప్రేమకు సరిహద్దులుంటాయి, మా ప్రేమకు ఉండవు. మీరు భారతీయులందరూ నా సహోదరులు అంటారు, మేము ప్రపంచంలో ఉన్నవారంతా మా సహోదరులే అంటాం. ఇది తప్పంటారా? దేశాన్ని ద్వేషించడం అంటారా? పాయింట్ నెంబర్ 3, ప్రతి మతస్థులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు మాత్రం మత ప్రచారం చేసి దేశంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు. మీకు దేశభక్తి ఉంటే ఇలా చేస్తారా? మన దేశంలో మత విషయంలో శాంతి భద్రతలు పాడవడానికి కారణం మత ప్రచారం కాదు, మతోన్మాదం. మీ పాయింట్ నెంబర్ 3కి నేను 3 ప్రశ్నల్ని సమాధానంగా అడుగుతాను, ఆలోచించి సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ క్రైస్తవుడైనా యేసును నమ్ముతావా నమ్మవా అంటూ ఏ హిందువును కానీ ముస్లింను కానీ కొట్టడం తిట్టడం జరిగిందా? లేదు. సో క్రైస్తవులు మత ప్రచారం చేయడానికి శాంతి భద్రతలకు భంగం కలిగించలేదు. కానీ సువార్త ప్రచారాన్ని ఆపాలని కొందరు మతోన్మాదులు క్రైస్తవులను తిట్టారు, కొట్టారు, చంపారు కూడా. ఎప్పటికీ అది జరుగుతూనే ఉంది. అలాంటి సందర్భాల్లోనే కొంత అల్లర్లు చోటు చేసుకున్నాయి. సో మతపరంగా శాంతి భద్రత పాడవడానికి కారణం మతోన్మాదమే. క్వశ్చన్ నెంబర్ 2, దేశభక్తి అంటే దేశ చట్టాలని గౌరవించడం. దేశం భావ వ్యక్తీకరణ హక్కునిచ్చింది, మత స్వాతంత్రపు హక్కునిచ్చింది. మేము ఆ హక్కుని వాడుకుంటున్నాం. కొందరు ఆ హక్కుని దుర్వినియోగం చేస్తున్నారు, ఆటంకపరుస్తున్నారు. అంటే రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు. ఇందులో ఎవరు దేశభక్తులు? హక్కులను వినియోగించుకునేవారా, ఆటంకపరిచేవారా? క్వశ్చన్ నెంబర్ 3, క్రైస్తవులు దేశ శాంతి భద్రత విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు.
ఎలా అంటే పర్సంటేజ్ ప్రకారం ఇతర మతస్థుల కన్నా అతి తక్కువ నేరాలు క్రైస్తవుల్లో నమోదవుతున్నాయి. అది శాంతి భద్రతలు కలిగించడం కాదా? పర్సంటేజ్ ప్రకారం ఇతర మతస్థుల కన్నా చాలా తక్కువ శాతపు క్రైస్తవులు మాత్రమే తమ పొరుగు వాళ్లకు నష్టాన్ని కలిగిస్తారు. అది శాంతి భద్రతలు కలిగించడం కాదా? క్రైస్తవ సంస్థలు అనాథలకి ఆశ్రమాలు, పేదలకు విద్య, వైద్యం అందించడం వలన భవిష్యత్తులో దేశానికి ప్రమాదంగా మారబోయే ఇలాంటి వారిని ప్రయోజకులుగా మారుస్తున్నారు. ఇది శాంతి భద్రతలు కలిగించడం కాదా? మేము సువార్త చేసేది కూడా దేశ క్షేమం కోసమే. ప్రభుత్వ పథకాలు, నియమాలు దేశ ప్రజల శరీరాల కోసం. మా సువార్త మన దేశ ప్రజల ఆత్మల కోసం. క్రైస్తవులు ఎక్కువ ఉన్న దేశాలు ఎప్పుడూ క్షేమంగా శాంతి భద్రతలతోనే ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ సార్. ఇంకేమీ లేవు. నాకు మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. దేశభక్తి అంటే ఈ మట్టిని ప్రేమించడం కాదు, మనుషుల్ని ప్రేమించడం. ఎవరి పెద్ద ఆవిడ ఈ టైంలో? వచ్చేటప్పుడు ఏం ఎదురొచ్చిందో ఏంటో, బస్ పోయింది. ఎక్కడి వరకు వెళ్తారండి? నర్సాపురం వెళ్ళాలి బాబు. బస్సు వెళ్ళిపోయిందంట. ఇంకో బస్సు వస్తుందని ఎదురు చూస్తున్నాను. నేను అటే వెళ్తున్నానండి. ఎక్కండి. అమ్మో, కారులోనా? డబ్బులు ఎక్కువైపోతాయి కదమ్మా. పెద్దమ్మ గారు, మీరు రూపాయి కూడా ఇవ్వద్దు. నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. చాలా థ్యాంక్స్ బాబు. వెనక లగేజ్ ఉంది, ముందు కూర్చోండి. నువ్వు క్రైస్తవుడువా? అవునండి. నువ్వు క్రైస్తవుడు అని తెలిస్తే నీ కారు ఎక్కకపోదును. చా, అనవసరంగా 30 రూపాయలకు కక్కుర్తిపడి ఈ కారు ఎక్కాను. ఏంటి ఇంత సీరియస్గా ఉంది ఈవిడ? ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఇక్కడే కారు దిగిపోయేలా ఉంది. కొంచెం ఆ పుస్తకం లోపల పెట్టు. మీరే తీసి కొంచెం డాష్బోర్డ్లో పెట్టేయండి. ట్రాఫిక్గా ఉంది కదా. నేను ఆ పుస్తకాన్ని ముట్టుకోను. ఒక్క మాట పెద్దమ్మ గారు. నన్ను పెద్దమ్మ అనుకో. సరేనండి, ఒక్క మాట అడగాలి. అడుగు. అది బైబిల్ అంటే మీకెందుకంత అసహ్యం? అది మా మతాచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు మంట కలిపేసింది. అందుకే నాకు అసహ్యం. దాని అట్ట చూడు, నలుపు. నలుపు అంటే ఏంటి? అశుభం. దీని అట్టే అశుభం. జుట్టు నల్లగా ఉంటుంది కదా, కనుగుడ్డు కూడా నల్లగానే ఉంటుంది. ఇవి కూడా అశుభమేనంటారా? మీరు పెట్టుకునే కాటుక, మీ గ్రంథాలలో ప్రింట్ చేసే అక్షరాల రంగు కూడా నలుపే. చెడును నలుపుతో పోలుస్తాం, అంతేకాని నలుపు చెడు కాదు. ఇలాంటి పనికిమాలిన లాజిక్లు చెప్పే కదా మా మతంలో ఉన్న అందరినీ లాక్కుపోతున్నారు. నేను ఆ కాలంలోనే డిగ్రీ చదివాను. నీ లాజిక్లేవి నా దగ్గర సాగవు. లాజిక్లు కాదు పెద్దమ్మ గారు. పెద్దమ్మ అనొద్దన్నానా? బేసిక్స్ లేని మతంలో ఉన్నవాడివి. నీతో మాట్లాడడమే అనవసరం. బేసిక్సా? అవును. మా మతాచారాల వెనకాల సైన్స్ ఉంది. సాంప్రదాయాల వెనకాల సాంకేతిక పరిజ్ఞానం ఉంది. అందుకే మా మతస్థులు పసుపు గడపలకు రాస్తారు. యాంటీబయోటిక్. మీ మతస్థులు పసుపు వాడతారా? మీకంత నాలెడ్జ్ లేదు. ఏమండి, గడపలకు పసుపు రాస్తే బ్యాక్టీరియా రాదంటారా? అవును. మరి కిటికీ నుండి వస్తేనో? హ్మ్? లోపలికి వచ్చేవారి బట్టల్ని అంటుకుని వస్తే? అయినా ఈ మధ్యన గడపలకు పసుపు రంగు వేస్తున్నారు కానీ పసుపు రాయట్లేదు కదా. మేము పసుపు వాడతాం ఆంటీ. యాంటీబయాటిక్ కదా, కర్రీస్లో వాడి తింటాం. అప్పుడే కదా పనిచేస్తుంది. ఆంటీ అంట, దిక్కుమాలిన సచ్చునుడు. మామిడాకుల తోరణాల గొప్ప ఏంటో తెలుసా? అవి కట్ చేసి తెచ్చినా ఎండిపోయే వరకు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటాయి. అది కేవలం మామిడాకులకు మాత్రమే ఉండే ప్రత్యేకత. శుభకార్యాలకు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి గుమ్మాలకు కడతాం.
అది నా మతంలో ఉండే గొప్పతనం. ఆంటీ, థియేటర్లో అంతకంటే ఎక్కువ మంది కూర్చుంటారు కదా, అక్కడెందుకు కట్టట్లేదు? కళ్యాణ మండపాల్లో, టెంపుల్స్లో జరిగే పెళ్ళిళ్ళలో ఎందుకు కట్టట్లేదు? మామిడాకే కాదు, ఏ ఆకును కట్ చేసినా ఎండిపోయే వరకు ఆక్సిజన్ ఇస్తుంది. మీకు ఆ విషయం తెలుసా? ఆంటీ, మీది డిగ్రీలో ఏ గ్రూపు? నీకెందుకు? యాక్చువల్గా సూర్యకిరణాలు పడినప్పుడు మాత్రమే ఆకులో కిరణజన్య సంయోగక్రియ జరిగి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. సో మామిడాకులు తెచ్చి పందిరి లోపల గుమ్మాలకు కట్టినా ఆక్సిజన్ రాదు. ఈ విషయం తెలియకుండా ఎలా డిగ్రీ కంప్లీట్ చేశారా అని డౌట్ వచ్చి గ్రూప్ అడిగాను. మా మత విధానంలోనే హెల్త్ సైన్స్ ఉంది. అక్షరం మొక్క చదవకపోయినా మాకు ఆ విజ్ఞానం వచ్చేస్తుంది. మేం మైళ్ళు పాటిస్తాం. ఎందుకో తెలుసా? తెలీదా ఆంటీ? ఆంటీ అంటావింట్రా? పెద్దమ్మగారని పిలువులే. ఓకే పెద్దమ్మగారు. ఒక వ్యక్తి చనిపోతే ఆ శవంలోంచి బ్యాక్టీరియా వస్తుంది. అది చాలా ప్రమాదకరం. అందుకే వారిని ముట్టుకోం. ఇది మైలు వెనక ఉన్న మర్మం. మీరు ఉన్నారు. ఒక మైలు ఉండదు, ముట్టు ఉండదు. చిచి. పెద్దమ్మగారు, ఆ, అలాంటప్పుడు ఈ ఊర్లో ఒకరు చనిపోతే ఎక్కడో ఉంటున్న ఆ వ్యక్తి ఇంటి పేరు గల బంధువుల్ని ఎందుకు ముట్టుకోకూడదు? వాళ్ళకేం బ్యాక్టీరియా అంటుకోదు కదా. ఆ? చనిపోయిన వ్యక్తి ఇంట్లో వాళ్ళకి ఆ బ్యాక్టీరియా సోకి రోగాలు వచ్చేయాలి కదా, మరి రావట్లేదేంటి? శవాన్ని తీసుకెళ్ళిపోయాక అందరూ స్నానాలు చేసేస్తే, అంతా శుభ్రం చేసేస్తే బ్యాక్టీరియా పోతుంది కదా. 11 రోజులు ఎందుకు ముట్టుకోకూడదంటారు? పెద్దమ్మగారు, బిడ్డ పుట్టినప్పుడు కూడా మైలు పాటిస్తారు కదా, అప్పుడు కూడా బ్యాక్టీరియా వచ్చేస్తుందంటారా? అంటే మర్మం కదా, తెలియక అడుగుతున్నాను. పొగరబోతు. వీడితో మాటలు అనవసరం. సైలెంట్గా ఉండాలి. పెద్దమ్మగారు, ఉప్పు చేతికి ఎందుకు ఇవ్వరు? అలా ఇస్తే అరిష్టం. కింద పెట్టి తీసుకోమని చెప్పాలి. పక్కింటావిడ చారు అడిగినా కూడా కిందే పెట్టేస్తారా? ఉప్పు చేతికి ఇవ్వకూడదు. కూరలు చారులు ఇవ్వచ్చు. దిక్కుమాలిన ప్రశ్న వేసావు. అంటే చారులో కూడా ఉప్పేస్తారు కదా, చేతికి ఇవ్వకూడదేమో అనుకున్నాను. హ్మ్? పెద్దమ్మగారు, బయటికి వెళ్ళినప్పుడు నూనె ఎదురు రాకూడదంటారు, నిజమేనా? అవును, అరిష్టం. మరి కూర కూడా ఎదురు రాకూడదైతే నూనె వేస్తారు కదా. రాజుతున్న నిప్పుల కుంపటి కూడా ఎదురు రాకూడదంట కదా. అవును, అరిష్టం. అంటే బైక్స్ కార్స్ కూడా ఎదురు రాకూడదు. ఇంజన్లో పెట్రోల్ మండుతూ ఉంటుంది కదా. మిట్ట మధ్యాహ్నం ఈ దరిద్రుడు గోలేంటో, ఏం ఎదురొచ్చిందో ఏంటో. అరిష్టం అరిష్టం అంటున్నారు కదా, ఎవరు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఏ పుస్తకంలో చెప్పారు? చెప్పమ్మా. అక్కయ్య గారు, మా కోడలు ఈ వారం తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఏ రోజు మంచిదంటారు? వాళ్ళకేమో మంగళవారం ఖాళీ అట. మంగళవారం అస్సలొద్దు. ఆ, కొంతమందికి వారాలు వజ్యాలు అస్సలు తెలీదు. మూర్ఖులు. అలాగే అక్కయ్య గారు. బుధవారం తీసుకొచ్చేయండి. కుడికాలు లోపల పెట్టి రమ్మనమ్మా. ఆ, ఎడంకాలు ఏం తప్పు చేసిందండి? ఉమ్? అక్కయ్య గారు ఉంటానండి. ఉంటాను. ఎవరైనా ఎడంకాలు లేకుండా పుడితే అవిటివారు అంటారా, అదృష్టవంతులు అంటారా? ఎవరికైనా మంగళవారం డెలివరీ అవుతుంటే మంచిది కాదు అని పుట్టకుండా ఆపగలమా? ఎవరైనా మంగళవారం చనిపోతుంటే మంచిది కాదు అని చావకుండా ఆపగలమా? మంగళవారం రోజున తిండి మానం, చదువు మానం, ఉద్యోగం మానం, అన్నీ మామూలే. అందుకే మాలాంటి మూర్ఖులకి ప్రతిరోజు సమానమే. నిజంగా మూర్ఖులే. అందుకే మీ శుభకార్యాల్లో కోళ్లను చంపి తింటారు. ప్రాణాలు తీస్తే గాని ముద్ద దిగదు మీకు. పెద్దమ్మగారు, ఆకుకూరలకు కూడా ప్రాణం ఉంటుంది. తోటకూరలో గోంగూరలో తినడం కూడా ప్రాణాలు తీయడమే. ఇదంతా కాదయ్యా, స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను నేను. మీరు బొట్టెందుకు తీపిస్తున్నారు? భర్త ఉండగానే వెధవ ముండల్లా ఎందుకు తయారు చేస్తున్నారు? బొట్టు లేని ఆడదాని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది. చెప్పవయ్యా, ఇందాక నుంచి లాయర్లా లాజిక్లు మాట్లాడావు. ఏ నోరు పడిపోయిందా ఇప్పుడు? లేదండి, ఏ కోణంలో చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఎన్ని కోణాలున్నాయేంటి? సమాధానం చెప్పడం చేతగాక కవర్ చేస్తున్నావా? అదేం లేదండి, క్రైస్తవులు బొట్టు ఎందుకు పెట్టుకోరు అని చెప్పాలంటే అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పండి. బొట్టు ఐదో తనానికి గుర్తు.
భర్తకి చిహ్నం. అవునా? మరి పెళ్లి కాని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఉమ్, బొట్టుకి భర్తకి సంబంధం ఉంటే పెళ్లి కాని వారు బొట్టు పెట్టుకోకూడదు. ఒకవేళ బొట్టుకి భర్తకి సంబంధం లేదు అంటే భర్త చనిపోయిన వారు బొట్టు తీయకూడదు. ఏమంటారు? ఆ, బొట్టు 2 కనుబొమ్మల మధ్య పెట్టుకుంటే కాన్సంట్రేషన్ పెరుగుతుంది. నీకు ఆ విషయం తెలుసా? అవునా అండి? ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళకి కనిపించదు కదా. కనిపించదు అంటే కాన్సంట్రేషన్ ఎలా పెరుగుతుంది? ఆ, ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బొట్టు పెట్టుకున్న స్త్రీల కన్నా బొట్టు పెట్టుకోని స్త్రీలే విద్య, వైద్యం, రాజకీయాల్లో చాలా చాలా ముందున్నారు. ఎందుకని? ఎందుకంటే మరి ఆ, చెప్పండి. శరీరంలో కొన్ని చక్రాలు ఉంటాయి. నుదుటి మీద బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ చక్రాలన్నీ యాక్టివ్ అయ్యి ఆరోగ్యం వస్తుంది. అందుకే బొట్టు పెట్టుకుంటాం. మీరు చెప్పింది బాగుంది, కానీ ఇటీవల జరిగిన సర్వేలో 100కి 60% స్త్రీలు, 46% పురుషులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తేలింది. అంటే పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువ మంది రోగులవుతున్నారు. ఎందుకంటారు? పెద్దమ్మ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి. భర్త చనిపోతే బొట్టెందుకు తీయాలి? అది మా ధర్మం చెప్పిన విధి. భర్త చనిపోయిన స్త్రీకి బొట్టు మంగళసూత్రం తీసేస్తాం. తనకు భర్త లేడు అనడానికి ఇవి గుర్తులు. ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. మీకు బాగా దగ్గర బంధువుల్లో ఎవరి భర్త అయినా చనిపోయారా? నా పెద్ద కూతురు భర్త చనిపోయాడు. పెళ్ళై 2 సంవత్సరాలు అయిందంతే. అయ్యో, సారీ అండి. బాధపడకండి. బాధపడి ఏం ప్రయోజనం? దాని తలరాతంతే. పెద్దమ్మ గారు, ఇందాకటి నుండి బొట్టు ఎందుకు పెట్టుకోవాలో మీరు చెప్తున్నప్పుడు నేను ఏదేదో మాట్లాడి మీరు చెప్పింది తప్పు అనేశాను. క్షమించండి. ఏంటి ఈ ముదనష్టపోడు ఇప్పటి వరకు వేలికేస్తే కాలుకేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు? నిజంగా ఈ జాతి తిక్కజాతే. సరే, ఇందాక మీరు చెప్తున్నవన్నీ నిజమని నమ్ముతుంటే కొన్ని డౌట్స్ వస్తున్నాయి. అడగమంటారా? అనుకున్నాను ఏదో ఉందని. అడుగు. బొట్టు తీసేయమంటారు కాబట్టి క్రైస్తవులన్నా బైబిల్ అన్నా మీకు అసహ్యమన్నారు కదా. నిజానికి బైబిల్లో ఎక్కడా బొట్టు పెట్టుకోమని చెప్పలేదు, తీసేయమని చెప్పలేదు. బొట్టు అనే కాన్సెప్ట్ కోసమే ఏమీ రాయబడలేదు. కానీ బొట్టు పెట్టుకోమని చెప్పింది మీ ధర్మమే. భర్త చనిపోతే బొట్టు తీసేయమన్నది మీ ధర్మమే. బొట్టు తీసేయమన్నందుకు అసహించుకోవాలంటే మీరు అసహించుకోవాల్సింది బైబిల్నా, మీ ధర్మాన్నా? ఆ, పెద్దమ్మ గారు, బొట్టు లేని ఆడదాని మొహం చూస్తే అసహ్యం అన్నారు కదా. మరి మీ పెద్ద కూతురు గారు కూడా బొట్టు పెట్టుకోరు. ఆవిడ మొహం కూడా మీకు అసహ్యంగా ఉందా? బొట్టు పెట్టుకుంటే ఏకాగ్రత బాగుంటుంది అనుకుందాం. మరి విధవరాళ్ళకి ఏకాగ్రత వద్దా? బొట్టు పెట్టుకుంటే చక్రాలు యాక్టివ్ అయ్యి ఆరోగ్యం వస్తుంది అన్నారు కదా. మరి విధవరాళ్ళకి ఆరోగ్యం వద్దా? క్రైస్తవులు బొట్టు తీసేసి మీ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు కదా. మీ ధర్మంలో 10 మంది విధవరాళ్ళకి 2 కూడా బొట్లు తీయడం లేదు. సో మీ ధర్మాన్ని మీరే పాటించడం లేదు, మరి మమ్మల్ని పాటించడం లేదంటారేంటి? పెద్దమ్మ గారు, మీకు శాంతి వారి కోసం తెలుసా? ఎందుకు తెలీదు? మాతాలు యోగినీలు ఉంటారు. అదే కదా, అప్పుడప్పుడు నేను కూడా వెళ్తూ ఉంటాను. అవునా? పెద్దమ్మ గారు, వాళ్ళు తెల్లచీర కట్టుకుని బొట్లు కూడా పెట్టుకోరు. మరి వాళ్ళనెందుకు విధవరాల్లా తయారయ్యారు అని అసహించుకోలేదు? హ్మ్? క్రైస్తవులంటే ఆచారాల్ని సాంప్రదాయాల్ని మంటగలిపేవారు కాదు, తిరస్కరించేవారు కాదు. క్రైస్తవులంటే తామొక పని చేయడానికి దాని వెనుక సరైన కారణం, లేఖన ఆధారం, చెయ్యకపోతే వచ్చే నష్టం తెలిసుండాలి. అప్పుడే చేస్తారు. ఎవరు చెప్పారో, ఎందుకు చెప్పారో, ఎప్పుడు చెప్పారో, ఎందుకు చెయ్యాలో, చెయ్యకపోతే ఏమవుతుందో ఇవేమీ తెలియకుండా దేన్ని గుడ్డిగా ఆచరించరు. మ్మ్హ్మ్. క్రైస్తవుల్ని అసహించుకోవడానికి మీరు చెప్పేవి నిజమైన కారణాలు కాదు. ఎవరో మీకు తప్పుడు ప్రచారం చేసి మా మీద అసహ్యాన్ని కలిగించి ఉంటారు. అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఆలోచించండి. క్రైస్తవులు బొట్టే కాదు, ఉపయోగం లేని ఏ వస్తువును వాడరు, ధరించరు.